తులారాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యయ ప్రయాసాలతోటి పనులు ప్రయాణాలను పూర్తి చేస్తారు. రాబడి చాలా వరకు కూడా తగ్గుతుంది. దీనివల్ల వారికి నిరుత్సాహం కూడా అధికమవుతుంది. రుణాలు సైతం చేయక తప్పదు. కొత్త నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పి తులారాశి ఎవరైతే అనుకుంటున్నారో వారు కొంతవరకు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. సన్నిహితులతోటి కూడా వీరికి విభేదాలు నెలకొంటాయి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలు గృహ సంబంధిత విషయాలపై ఆసక్తి చూపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు చేతికంతాయి. తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. గృహ కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే వృశ్చిక రాశి వారు చేస్తారో అవన్నీ కూడా సఫలమవుతాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి నుంచి పిలుపు రావచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కుతాయి. విద్యార్థుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. మహిళలకు ఆస్తి వాహన యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, అమ్మవారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏవైతే ఎదురవుతాయో బాగా చికాకుపరుస్తాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వీరికి తప్పకపోవచ్చు. రుణ బాధలు కూడా తప్పకపోవచ్చు. బంధువులతోటి వీరికి ఈరోజు తగాదాలు కూడా నెలకొంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. మంచికి వెళ్ళినా కూడా చెడుగా మారుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం మంచిది. ఆలయాలు ఆశ్రమాలు దర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారి కోరిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఈరోజు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. సినీ టీవీ కళాకారులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహం అంతగా లభించదని చెప్పవచ్చు. ఇక మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశ నిస్పృహలు అధికంగా ఉంటాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో నూతన అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు. ఒక కోర్టు కేసు ఎవరికైతే గత కొంతకాలంగా ఇబ్బందికరంగా ఉందో ఆ కోర్టు కేసు నుంచి మకర రాశి వారికి బయటపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అటువైపు కొద్దిగా ప్రయత్నాలు చేయడం గట్టిగా చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుటుంబంలో ఎనలేని గౌరవాన్ని మకర రాశి వారు పొందుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. పనులన్నీ కూడా అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. వ్యాపార వర్గాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళ్తారు. నేటి కార్యక్రమంలో మీన రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఆలోచన విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు మీన రాశి వారి యొక్క స్త్రీల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశం, దాంతోపాటుగా మీన రాశి వారు ఒక స్నేహితుడిగా లేదా స్నేహితురాలుగా ఏ విధంగా ఉంటారు అన్న అంశంతో పాటుగా ఒక తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా మీనరాశి వారి యొక్క ఆలోచన కానీ ప్రవర్తన కానీ ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీనరాశి మహిళల విషయానికి వస్తే మనం నేటి కార్యక్రమంలో ఏవైతే పురుషుల గురించి కూడా చెప్పుకున్నామో అవి పురుషులకు స్త్రీలకు అందరికీ కూడా వర్తిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా స్త్రీల విషయానికి వస్తే ఏంటంటే మంచి నేర్పరులుగా చెప్పవచ్చు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా సరే తెలివిగా నేర్పుగా వ్యవహరించి ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. రుచిగా వంట వండడంలో కూడా వీరిది అందవేసిన చేయిగా చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి కూడా ఆహారం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే మంచి భోజన ప్రియులుగానే చెప్పవచ్చు. రకరకాల రుచులను కూడా ఆస్వాదిస్తారు. దాంతోపాటుగా వంట కూడా చక్కగా మీనరాశి మహిళలు వండుతారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఇతరుల మనస్సును జయించడంలో నేర్పరులుగా చెప్పవచ్చు. కాబట్టి మీనరాశి మహిళలను చాలామంది ఇతర వ్యక్తులంతా పొగుడుతుంటారని చెప్పవచ్చు. అంటే వారు ఏ స్థాయిలో ఉన్నా వారు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా సరే మీనరాశి మహిళల గురించి మాత్రం అందరూ కూడా చాలా వరకు గొప్పగా చెప్తుంటారని చెప్పవచ్చు. అంటే వీరి ప్రవర్తన కానీ ఆలోచన విధానం కానీ ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక ఇప్పుడు మనం ప్రధానంగా మీనరాశి వారు ఒక స్నేహితుడిగా కానీ లేక స్నేహితురాలుగా కానీ ఏ విధంగా ఉంటారో అన్న విషయాన్ని పరిశీలన చేస్తే మంచి దయ కలిగిన వ్యక్తులుగా, మంచి తెలివైనటువంటి వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఒక సమస్య అంటూ ఎదురైంది తెలిస్తే వెంటనే వారికి ఒక చక్కటి మార్గాన్ని, దిశ నిర్దేశాన్ని
చక్కగా చేయగలుగుతారు. చాలా సందర్భాల్లో మీనరాశి వారు ఇచ్చినటువంటి సలహాలను ఎదుటి వ్యక్తులు స్వీకరించడం వల్ల లేదా పాటించడం వల్ల వారు ఆ పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా సులువుగా బయటపడడం కూడా మనం ఎక్కువ కూడా గమనించవచ్చు. కాబట్టి మీనరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే స్నేహితులకు సలహాలు ఇస్తారో ఆ సలహాలు ఏవైతే ఉన్నాయో చక్కగా వారికి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అదేవిధంగా స్నేహితుల నుంచి ఎక్కువగా ఆశించే మనస్తత్వం కూడా మీనరాశి వారికి ఎక్కువగా ఉండదు. తమకున్నంతలో స్నేహితులకు కూడా ఎంతో కొంత సహాయం చేద్దాం అన్న వైపుగానే వీరి ఆలోచన విధానం ఉంటుంది. వీరికి మంచి మంచి స్నేహితులు కూడా ఉంటారని చెప్పొచ్చు. మీనరాశి వారు సంఘంలో ఏ స్థాయిలో ఉన్నా, అటు ఒక చిన్న ఉద్యోగంగా ఉన్నా, ఒక పెద్ద ఉద్యోగంగా ఉన్నా, లేదా ఒక చిన్న వ్యాపారంగా ఉన్నా, ఎలా ఉన్నా వీరికి సంఘంలో పరిచయాలకు మాత్రం ఎటువంటి లోటు ఉండదు. మంచి మంచి పరిచయాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక తండ్రిగా చూస్తే మీనరాశి తండ్రి చాలా సరళ స్వభావిగా ఒక్క మాటలో చెప్పవచ్చు. పిల్లల్ని గట్టిగా కోప్పడడం కానీ అరవడం కానీ వీరికి ఏమాత్రం కూడా ఇష్టపడదని చెప్పొచ్చు. ఏదో ఒక రూపంలో పిల్లల మీద ఎప్పుడు కూడా దృష్టి సారిస్తుంటారు. పిల్లలు ఏం చేస్తుంటారు అన్న అంశాన్ని మాత్రం మీనరాశి తండ్రిగా చక్కగా గమనిస్తుంటారు. కానీ అలా అని చెప్పి ప్రతి నిమిషం వెళ్ళిపోయి వారిని ఏదో గొడవపడడం కానీ వారితో కోప్పడడం కానీ ఏమాత్రం కూడా ఒక తండ్రిగా చేయరు. సరళ స్వభావం చెప్పుకున్నాం కదా. కానీ పిల్లల్ని పూర్తిగా వదిలివేయకుండా వారు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చదువుకుంటున్నారా, ఆడుకుంటున్నారా అనే విషయాలు కూడా చక్కగా గమనిస్తారని చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో మీనరాశి తండ్రులంతా కూడా ఒక రకమైన మూడీగా జీవిస్తుంటారని చెప్పవచ్చు. అంటే పిల్లలతో మరీ సరదాగా మాట్లాడడం, వారితో సరదాగా గడపడము ఇష్టం ఉండదు. అలా అని చెప్పి పూర్తిగా కఠిన నిర్ణయాలతోటి వారిని ఇబ్బంది పెట్టకూడదు. కొంతవరకు ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అన్న విషయంలో ఈ మీనరాశి తండ్రి యొక్క మూడ్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. వీరికి మూడ్ బాగుంటే చక్కగా మాట్లాడతారు, లేకపోతే కొంచెం ముభావంగా ఉండే ప్రయత్నం చేస్తారు. వీరికి కోపం వస్తే కూడా పిల్లల మీద అరవడం, కోపపడడం కంటే కూడా ఎక్కువగా వీరేంటంటే వారితో మాట్లాడడం మానేస్తారని చెప్పవచ్చు. ఇది పిల్లలు భరించలేకపోతారు. కాబట్టి ఈ విధంగా పిల్లల తప్పులు వీరు ఎత్తి చూపే ప్రయత్నం కాస్త అధికంగా చేస్తుంటారు. అందువల్ల మీనరాశి వారి తండ్రులకు పిల్లలతోటి సంబంధ బాంధవ్యాలు బాగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా తల్లిగా ఒకసారి మనం చూస్తే అంటే మీనరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు వారి పిల్లల పట్ల ఏ విధంగా ఆలోచన చేస్తారు, ప్రవర్తిస్తారు అన్న విషయాన్ని మనం ప్రధానంగా పరిశీలన చేస్తే ఎక్కువగా వేదన చెందుతుంటారు. అంటే నా అబ్బాయికి బాగాలేదు, మా అమ్మాయికి బాగాలేదు, మా తర్వాత పెళ్ళవుతుందో లేదో, పిల్లలు కలుగుతారో లేదో, ఈ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా మీనరాశి తల్లులు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు, అతిగా ఆలోచన చేస్తుంటారని చెప్పవచ్చు. ఇంకా అందరికీ అర్థం అవ్వాలంటే కాబట్టి ఈ విషయంలో మీనరాశి తల్లులు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు కూడా అంటే పిల్లల గురించి ఆలోచన చేయొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ మరి అతిగా వేదన పడడం, అతిగా ఆలోచన చేయడం అంత మంచిది కాదు. కాబట్టి ఈ విషయం వల్ల కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా పిల్లలు చెడిపోవడం కానీ పిల్లల ప్రవర్తన ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఒక తల్లిగా ఏమాత్రం కూడా ఒప్పుకోరు, సహించరు. ఎంత సరళంగా మృదువుగా పిల్లలతో తల్లిగా ఉంటారో అదేవిధంగా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మాత్రం వీరు కఠినంగా శిక్షించే ప్రయత్నం కూడా అధికంగా చేస్తుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా పిల్లలు చేస్తున్నటువంటి తప్పులను కూడా చక్కగా వీరు ఎత్తి చూపుతారని చెప్పవచ్చు. అంటే మూర్ఖంగా వారితో వాదించే ప్రయత్నం చేయకుండా, గట్టిగా అరవకుండా సాధ్యమైనంత వరకు ఒక తల్లిగా ఏంటంటే వారు ఎదుటి వ్యక్తులు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వారికి చూపించి నేను తప్పు చేశాను అని చెప్పి వారి చేత ఒప్పిస్తారనమాట. కాబట్టి దీనివల్ల ఏమైపోతుందంటే పిల్లలు కూడా తాము చేసిన తప్పును అంగీకరించక తప్పదు. ఆ తర్వాత అంటే వీరు క్రమశిక్షణ అధికంగా పాటిస్తుంటారు, సమయపాలన పాటిస్తుంటారు తల్లిగా. అదేవిధంగా అవసరమైన కొట్టే పిల్లల మీద కోప్పడతారు, అవసరమైన కొట్టే పిల్లలకు సర్ది చెప్తారని చెప్పొచ్చు. అంటే ఒక చక్కటి గురువు అంటాం కదా. అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక టీచర్ దగ్గర ఏదైనా నేర్చుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు ఏంటంటే మనం తప్పు చేస్తే మనకు కొంతవరకు వాతాలు పెట్టడం జరుగుతుంది, వారు కొట్టడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు, చెవి మెలి పెట్టడం లాంటివి కూడా చేస్తుంటారు. అదేవిధంగా మనం ఏదైనా ఒక సక్సెస్ సాధించినప్పుడు అదే గురువులు మనం ప్రోత్సహించడం కూడా చూడవచ్చు. అంటే ఉపాధ్యాయుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి అంటే ప్రధానంగా చెప్పాలంటే పిల్లలను క్రమశిక్షణగా ఉండేలా వారికి చక్కగా చదువు జ్ఞానం అంటాం కదా, అది వారికి ఏర్పడేలా చూసుకోవాలి. ఎప్పుడైతే పిల్లలు సక్రమ మార్గంలో వెళ్లకుండా అటు ఇటు వెళ్తుంటారో అప్పుడు దండిస్తుంటారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా పుట్టుమచ్చల శాస్త్రం అంటే ఏమిటి, పుట్టుమచ్చల శాస్త్రం యొక్క విశిష్టత ఏమిటి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కాలసర్ప దోషం అంటే ఏమిటి, కాలసర్ప దోషం ఎన్ని రకాలుగా ఉంటుంది, దీనివల్ల ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశాలు.